ఇప్పుడు చాలామంది యాస్పిరెంట్స్‌లో రైజ్ అవుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15 వస్తుంది. సో దట్ ఇప్పటి నుంచి ప్రారంభిస్తే గ్రూప్ 2ని నేను క్లియర్ చేయగలనా? లేదా? అనేటటువంటి డౌటు చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ చాలామంది ఇప్పుడు కొంతవరకు భయంకి గూడా గురవుతున్నారు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అనేటటువంటి కన్‌ఫ్యూజన్‌లో మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఒకలా ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకోలా ఉంటుంది. ఇందులో దాదాపు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఒకలా ఉంటాయి. అండ్ ఆల్సో రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో, రిపీటర్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ గ్రూప్ 2 ఇంతకు ముందే రాసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు. సో, వీళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటుంటుంది. బట్ వీళ్ళిద్దరికీ కామన్‌గా ఉండేదేంటంటే ఫియర్. అంటే నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నాను. కానీ క్లియర్ చేయగలనా? లేదా? అని. ఇంకో థింగ్ ఏంటి? ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 24 అనుకోండి. సో, ఈ రోజు నుంచి ప్రారంభిస్తే నేను నోటిఫికేషన్ వచ్చే సమయానికి గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్‌ని క్లియర్ చేయగలనా? లేదా? లేదంటే ఆగస్ట్ 23, 24 నుంచి నేను ప్రిపరేషన్ ప్రారంభించాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలనా? ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మెయిన్స్‌ని నేను ఇంత తక్కువ సమయంలో క్లియర్ చేయగలనా? లేదా? అనేటటువంటి డౌట్ ఉంది. ఇంకో థింగ్ ఏంటి అంటే, సార్ నేను నా కష్టాన్నంతటిని గూడా పెడతా. అంటే నా కష్టం ఇన్ ద సెన్స్ నా సమయాన్నంతటిని కూడా నేను దీనికోసమే వెచ్చిస్తాను. నేను గ్రూప్ 2ని క్లియర్ చేయగలనా? లేదా? అనేటటువంటి డౌట్ గూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే, మీరిప్పటి నుంచే గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. అంటే మీకు గ్రూప్ 2 వస్తుందా? రాదా? అనేటటువంటి డౌట్ అడుగుతారు. ఇక్కడ ఎవరు గూడా 100% నీకు వస్తుందని కావచ్చు, నీకు రాదు అని కానీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొంతమందికి కొన్నిసార్లు నాలెడ్జ్ లేకపోయినా ఎగ్జామ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్‌కి వెళ్లి కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ గూడా తోడవడంతో ఫస్ట్ అటెంప్ట్‌లోనే గ్రూప్ 2ని క్లియర్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్‌లో అన్నామంటే చాలామంది ప్రిపరేషన్‌కి ఎక్కువ సమయాన్నే కేటాయించిన వాళ్ళుంటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లే. కొంతమంది 2 ఇయర్సే ప్రిపరేషన్ ప్రారంభించి, లేదంటే 1 ఇయరే ప్రిపరేషన్ ప్రారంభించి క్లియర్ చేసిన వాళ్ళు గూడా ఉంటారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ కంటే ఎగ్జామ్‌కి ఏది అవసరమో అనేటటువంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. ఆ విధంగానే సరైనటువంటి సమయంలో వచ్చినటువంటి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకొని, వాళ్ళనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. సో, ఇలాంటి యాస్పిరెంట్సు మనకి చాలా తక్కువ మందే దొరుకుతారు. బట్ ద మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ చాలా ఏళ్లుగా ప్రిపరేషన్ చేస్తూ ఉండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యి, అల్టిమేట్‌గా ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ గూడా క్లియర్ చేసి, ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క పర్సెంటేజే ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదంటే, మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. లేదంటే ఒక 4, 5 మంత్సే స్టార్ట్ చేశాను. ఇప్పుడున్నటువంటి తక్కువ టైంలో నేను ఈ గ్రూప్ 2 సిలబస్‌ని కంప్లీట్ చేయగలనా? ఒకవేళ కంప్లీట్ చేయాలంటే ఎలా? ఏంటి? అనేటటువంటి అంశాలు అడుగుతారు. బట్ ద థింగ్ ఏంటంటే, గ్రూప్ 2 ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించి, నేను క్లియర్ చేయగలనా? అనేటటువంటి డౌట్ ఎవరైనా అడిగితే, ఖచ్చితంగా నేను చెప్తాను 100% మీరు క్లియర్ చేయొచ్చు. లేదంటే క్లియర్ చేయకపోవచ్చు. సో, మీకు ఈ డౌట్ కంటే గ్రూప్ 2 సిలబస్‌ని నేను ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేటటువంటి డౌట్ ఉంటే, అది 100% ఎవరైనా చెప్పగలరు. అంతేగాని నేను క్లియర్ చేస్తానా లేదా అంటే, అది మీరు చదివే దాన్ని బట్టి, మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి, ఎగ్జామ్ హాల్‌లో మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రెంత్ బట్టి అది మీరు పాస్ అవ్వగలరా లేదా అనేటటువంటిది ఉంటుంది. బట్ అల్టిమేట్‌గా మీ చేతుల్లో ఏముంటుందంటే గ్రూప్ 2 సిలబస్‌ని నేను కంప్లీట్ చేయగలనా లేదా అనేదే మీ చేతుల్లో ఉంటుంది. దానికి మీరేం చేయాలి? సరైనటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వన్ థింగ్ సరైనటువంటి స్ట్రాటజీ అంటే ప్రాపర్‌గా డైలీ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం జేస్తారంటే, నేను రోజుకి 10-12 గంటలు చదువుతాననేసి ఏదో ఒక టార్గెట్ యేసుకుంటారు. దట్స్ గుడ్.
బట్ మీరు ఈ వేసుకున్నటువంటి టార్గెట్ రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఎందుకు? కొంతమంది 10-12 గంటలు టార్గెట్స్ వేసుకుంటారు. సో, ఈ రోజు నేను ఇంత చదవాలి అనేసి. బట్ ద రియాలిటీకి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే మాక్సిమం 5 అవర్స్ మాత్రమే చదువుతారు. నెక్స్ట్ రోజుకొచ్చేటప్పటికి 14 గంటలు చదువుతానంటారు. ఇంకొన్ని కారణాల వల్ల అది ఇంకా తగ్గిపోయి 4 గంటలే చదువుతారు. ఈ రోజు సరిగ్గా చదవలేదు. సర్లే నెక్స్ట్ రోజు ఏం చదువుతాం అనేటటువంటి ఆలోచనతో ఉండి, నెక్స్ట్ రోజు 3 అవర్స్ చదవచ్చు. లేదంటే అసలు చదవడమే మానేయవచ్చు. ఒకవేళ ఫ్రైడే వచ్చిందనుకోండి, మంచిగా ఏదో సినిమా వస్తది. ఆ సినిమాకి కూడా వెళ్ళొచ్చు. సో, అల్టిమేట్‌గా మన యొక్క ప్రిపరేషన్ అంతా కూడా సైడ్ ట్రాక్ అయిపోతుంది. సో, ఇక్కడ అల్టిమేట్‌గా మనకు అర్థమవుతుంది ఏంటి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో, నీ యొక్క ప్రిపరేషన్‌లో కన్సిస్టెన్సీ లేకుండా ఇప్పుడు నువ్వు గనక ప్రిపరేషన్ తీసుకెళ్ళావు అంటే 100% చెప్తున్నా మనం ఔట్ ఆఫ్ ద రేస్ అవుతాం. సో, నువ్వు ప్రిపరేషన్ ప్రారంభించకుండా ఇంకేదైనా పని చేసుకుంటే బెటర్. సో దట్ ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళేటటువంటి కాలం డైలీ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు నీ యొక్క ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టార్గెట్స్ అంటే రోజుకి నువ్వు అట్‌లీస్ట్ 8 గంటలైనా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 8 గంటల్లో 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్స్ అయ్యి ఉండాలి. దీంతో పాటు ప్రిలిమ్స్‌తో పాటుగా మెయిన్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ గూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు. మీరు ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్సే చదివి, మెయిన్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చదవలేదు అనుకోండి ఏమవుతుంది? ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి 150కి 100 మార్కులొచ్చినా కూడా అందులో ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే జస్ట్ ఇది క్వాలిఫై అయితే మెయిన్స్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఇంత మంచిగా ప్రిలిమ్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చదివి, మెయిన్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమీ చదవకుండా అక్కడ ఒక 2, 3 నెలల్లో టైం మాత్రమే ఉన్నాది అనుకోండి. మీరక్కడ ఎంత కవర్ చేయగలరు? ఒకవేళ సరిగ్గా కవర్ చేయకపోయినా, లేదంటే హర్రీ బరీగా సరిగ్గా రివిజన్ చేయకుండా, కన్‌ఫ్యూజన్‌కి గురయ్యారు అనుకోండి, మీకున్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏమవుతుంది అంటే, ర్యాంక్ వచ్చేటటువంటి కేపబిలిటీ ఉన్నా, సరైనటువంటి స్ట్రాటజీ కావచ్చు, సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల మీరు గ్రూప్ 2 ర్యాంక్‌ని మిస్ అవుతారు. సో దట్ నేను చెప్పేదేంటి అంటే డైలీ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి. కన్సిస్టెంట్‌గా మీ ప్రిపరేషన్ వెళ్ళండి. ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌గా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ వస్తుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్ అయిపోయిందనుకోండి. లేదంటే ఒక 6 రోజులుంది. 6 డేస్ ఉంది. అలానే సెప్టెంబర్ ఒక 30 రోజులుంది. అక్టోబర్ 15కి 15 డేస్. సో దట్ మనకిక్కడ దాదాపుగా 50 రోజులుంది. ఈ 50 డేస్‌ని మీరు ఎంత ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకుంటే అంత బెటర్. ఎందుకంటే 50 డేస్‌లో ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఒక 2 సబ్జెక్ట్స్ ఈజీగా కంప్లీట్ అవ్వచ్చు. మెయిన్స్‌కి సంబంధించినటువంటి 1 ½ సబ్జెక్ట్ కూడా ఈజీగా కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మీరు మీ యొక్క టైం అంతటిని కూడా సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటే ఇలా క్లియర్ చేయొచ్చు. ప్యారలల్‌గా ప్రిలిమ్స్ అలానే మెయిన్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ గూడా ఒక 2-3 నెలలకు సంబంధించినటువంటివి ఈజీగా చదవచ్చు. దెన్ ఆ తర్వాత అక్టోబర్ 15 మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఫోకస్డ్‌గా మన యొక్క ప్రిపరేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో, ఇలా మీరు ప్రాపర్‌గా స్ట్రాటజీ, ప్లానింగ్ వేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. సార్ ఇప్పుడు నేను కొత్తగా ప్రారంభించాను. అయితే కోచింగ్ తీసుకుంటే బెటరా అనేసి అడగొచ్చు. వన్ థింగ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాకపోయినప్పటికీ, మీకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు అనుకోండి. బెటర్ కోచింగ్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే, మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది గాబట్టి, మీరేదైనా కోచింగ్ తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుంది. మరి మెంటార్‌షిప్ మీరిస్తున్నారు గదా సార్! మెంటార్‌షిప్ తీసుకోవాలా? వద్దా? అంటే, ఆల్రెడీ మెంటార్‌షిప్ ప్రారంభించి 70 రోజులయిపోయింది. సో దట్ ఇది మీకు యూజ్ అవుతుందంటే ఆఫ్‌కోర్స్ యూజ్ అవుతుంది. కాకపోతే మీరిందులో జాయిన్ అయ్యారంటే కొంతవరకు కన్‌ఫ్యూజన్‌కి గురవ్వచ్చు. లేదంటే కొంతవరకు ఫియర్‌కి గూడా గురవ్వడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, నేను వద్దు అంటున్నాను. బట్
మీకు ఇంకా ఏది ఆప్షన్ లేదు అంటే ఇందులో జాయిన్ అవ్వండి. బట్ కోచింగ్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువ టైం ఉన్నది అంటే. ఇప్పుడు కోచింగ్ తీసుకోమంటున్నాను కదా అనేసి చాలా మంది ఇప్పుడు ఆఫర్స్ ఎక్కువగా పెడతారు. ఎందుకు ఆఫర్స్ పెడతారు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ టైం కాబట్టి. మీరు ఈ ఆఫర్స్‌ని చూసి టెంప్ట్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? మీ యొక్క మనీ వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనీ వేస్ట్ అయినా ప్రాబ్లమే లేదు. కానీ ఆ క్లాసెస్ సరిగ్గా లేవనుకోండి, మనకున్నటువంటి వాల్యుబుల్ టైమ్ అంతటిని గూడా వృధా చేసుకోవడం అవుతుంది. సో దట్ మీరేం జేస్తారంటే కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే చాలా వరకు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇండివిడ్యుయల్‌గా క్లాసెస్ గూడా చెప్పేటటువంటి టీచర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు మన దగ్గర ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి. అంతేగాని మొత్తం గ్రూప్ 2కి సంబంధించిన క్లాసులు లేవు కదా! సేమ్ ఇంకెవరైనా మంచి సారు ఎకానమీకి మాత్రమే క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇంకొకరు ఎన్విరాన్మెంట్ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే క్లాసెస్ చెప్పుండొచ్చు. ఇంకొకసారి ఏపీ హిస్టరీకి మాత్రమే క్లాసెస్ చెప్పుండొచ్చు. సో, ఇలా మీరేం చేస్తారంటే ఇండివిడ్యుయల్‌గా ఎవరైనా సార్లు చెప్పేటటువంటి క్లాసెస్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇండివిడ్యుయల్‌గా ఎందుకు తీసుకోమంటున్నాను అంటే, కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో అందరూ మంచిగా చెప్పాలని రూల్ లేదు. బట్ ఇండివిడ్యుయల్‌గా చెప్పేవాళ్ళేంటి అంటే, వాళ్ళకి దాని మీద కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో మీ యొక్క ప్రిపరేషన్ గూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, ఇండివిడ్యుయల్‌గా కోచింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే, నాకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. బట్ నేను కన్సిస్టెంట్‌గా చదవలేకపోతున్నాను అంటే, బెటర్ టు చూస్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్. అది గూడా ఎలాంటి పడితే అలాంటి మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ గాకుండా, ఏది చదవాలి, ఎలా చదవాలి, ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఉండేటట్టే చూసుకునేటటువంటి మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. సో దట్ మీ యొక్క టైం వేస్ట్ అవ్వదు. మనీ వేస్ట్ అయినా పర్లేదు. బట్ నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకున్నామంటే అల్టిమేట్‌గా ఇబ్బంది పడేది మనం మాత్రమే. అండ్ ఆల్సో గ్రూప్ 2కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం వీడియోస్ చేసాం. అవన్నీ గూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. అవి మీకు కావాలి అంటే ప్లేలిస్ట్‌కి వెళ్ళి గ్రూప్ 2 గైడ్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. సో, ఈ గ్రూప్ 2 గైడ్‌లో చాలా వరకు వీడియోస్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెంట్‌గా ఎలా చదవాలి అనేసి కావచ్చు. లేదంటే రివిజన్ ఎలా ప్లాన్ జేసుకోవాలి. ఆర్ ఎల్స్ బుక్ లిస్ట్‌కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. లేదంటే ఎగ్జామ్‌లో క్వెషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం. తక్కువ సమయంలో సిలబస్‌ని ఎలా కవర్ చేసుకోవాలి? ఇటువంటి చాలా అంశాల గురించి మనం వీడియోస్ చేయడం జరిగింది. సో దట్ మీరెవరైనా చూడాలి అనుకుంటే అంటే అన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మీకేదైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుందో ఆ వీడియో చూసి మీ ప్రిపరేషన్‌ని సరిగ్గా మంచి వేలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. సో, ఆ ప్రయత్నంలో మీకేమైనా డౌట్స్, సందేహాలున్నాయంటే కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా స్పెషల్లీ ఓన్లీ మీ ప్రిపరేషన్‌లో ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను ప్రతి మెసేజ్‌ని, ప్రతి కామెంట్‌ని చూస్తాను. అది అంటే మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా నేను దానికి రిప్లై గూడా ఇస్తాను. సో దట్ ఏమైనా ప్రిపరేషన్‌లో మీకు నీడ్ ఉంది, అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు త్రూ యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ ఉంటే దాని ద్వారా అయినా నేను మీకు సహాయం జేస్తాను. దానికంటే ఇంకొక బెటర్ థింగ్ ఏంటి అంటే మీరు ఈ టైం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ నోటిఫికేషన్స్ 100% వస్తాయి. ఇలాంటి టైంలో మీరు ఫేక్ న్యూస్‌కి, అసత్యపు వార్తలేవైతే ఉన్నాయో, లేదంటే టెలిగ్రామ్‌లో జరిగేటటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్‌కి డీవియేషన్ అయ్యారు అంటే అల్టిమేట్‌గా ఇబ్బంది పడేదెవరో తెలుసా? కేవలం మీరు మాత్రమే. మీ జీవితం, మీ పరీక్ష మీ చేతుల్లోనూ, మీ చేతల్లో మాత్రమే ఉంది. సో దట్ మీరు అనవసరమైనటువంటి ఈ ఆలోచనలు పెట్టుకోకుండా మీ యొక్క ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీదే పెట్టుకోండి. సరేనా?